వెల్కమ్ టు మన బాలా వరల్డ్. ఒక చిన్న గ్రామంలో చాలా పేదగా జీవించే ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవరూ లేరు, కుటుంబం లేదు. ఆమె జీవితం ఒక్కటే పోరాటం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే ఆమె లేచి చిన్న పనుల కోసం బయలుదేరేది. ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేసి రోజంతా శ్రమించి సాయంత్రానికి కొద్దిగా డబ్బు సంపాదించేది. ఆ డబ్బుతో ఆమె కొనేది చాలా చిన్నగా ఉన్న కొద్దిపాటి బియ్యం. ఆ బియ్యంతో రోజుకి ఒక్కసారే తినేది. ఆమె దగ్గర ఉన్నది ఒక చిన్న పాడుపడిన గుడిసె, ఒక పాత పాత్ర మరియు ఒక చిన్న బువ్వ మాత్రమే. ఒకరోజు చాలా ఎక్కువగా పనిచేసింది. శరీరం పూర్తిగా అలసిపోయింది. కాళ్ళు కూడా నడవడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఆమె నెమ్మదిగా ఇంటికి చేరుకుంది. ఆ రోజు కూడా తినడానికి చాలా తక్కువ బువ్వ మాత్రమే ఉంది. ఆమె ఆ పాత్రను చేతిలో పట్టుకుని కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా చూసింది. ఇది తింటేనే నాకు శక్తి వస్తుంది, ఇది తినకపోతే రేపు పని చెయ్యలేను. ఆమె కళ్లలో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కడుపు ఖాళీగా ఉంది. అప్పుడే ఆ గుడిసె బయట ఒక చిన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడు చాలా బలహీనంగా ఉన్నాడు. చాలా రోజులుగా తిననట్టుగా కనిపిస్తున్నాడు. అతని కళ్లలో నీళ్లు. అతను నెమ్మదిగా అడిగాడు, అవ్వా, నాకు చాలా ఆకలి, ఏదైనా తినడానికి ఇస్తావా? ఆ మాటలు విన్న వెంటనే అవ్వ హృదయం ఒక్కసారిగా కదిలింది. ఆమె చేతిలో ఉన్న బువ్వ మరియు ఆ బాలుడి ఆకలి. ఒక్క క్షణం ఆమె లోపల ఒక పెద్ద పోరాటం మొదలైంది. నేను తినాలి, నేను అతనికి ఇవ్వాలి. నా ఆకలి, అతని ఆకలి, ఎవరిది ఎక్కువ? కొన్ని క్షణాలు ఆమె నిశ్శబ్దంగా నిలబడి ఉంది. తరువాత ఆమె ముఖం మీద ఒక చిన్న నవ్వు వచ్చింది. ఆమె నిర్ణయం తీసుకుంది. ఆమె తన దగ్గర ఉన్న ఆ చివరి బువ్వను ఆ బాలుడి చేతిలో పెట్టింది. ఆ బాలుడు ఆశ్చర్యపోయాడు, కాని వెంటనే తినడం ప్రారంభించాడు. అవ్వ మాత్రం నిశ్శబ్దంగా అతన్ని చూస్తూ నిలబడింది. ఆమె కడుపు ఖాళీగా ఉంది, కాని ఆమె మనసు మాత్రం నిండిపోయింది. ఆ రాత్రి ఆమె నీళ్లు తాగి పడుకుంది. బయట గాలి బలంగా వీస్తోంది. గుడిసె కూడా కంపిస్తోంది. ఆమె చాలా బలహీనంగా మారింది, కాని ఆమె ముఖంలో మాత్రం శాంతి ఉంది. కొన్ని గంటల తరువాత అకస్మాత్తుగా ఆ గుడిసె ముందు ఒక పెద్ద కారు ఆగింది. అందులో నుంచి ఒక ధనవంతుడు దిగాడు. అతను లోపలికి వచ్చి అవ్వను చూసి నిలబడ్డాడు. అతను నెమ్మదిగా అన్నాడు, అవ్వా, నిన్ను పరీక్షించడానికి నా కొడుకును పంతాను. ఆ మాట విన్న వెంటనే అవ్వ ఆశ్చర్యపోయింది. అదే బాలుడు అతని వెనుక నిలబడి ఉన్నాడు. నీ దగ్గర ఉన్న చివరి ఆహారాన్ని కూడా ఇచ్చావు. ఇలాంటి మనసు చాలా అరుదు. ఆ ధనవంతుడు కొన్ని రోజులలో ఆమెకు ఒక కొత్త ఇల్లు ఇచ్చాడు. ఆమెను చూసుకునే వాళ్లను పెట్టాడు. అవ్వ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె కన్నీళ్లతో నవ్వింది. ఆమె నెమ్మదిగా అనుకుంది, నేను ఇచ్చింది చిన్న బువ్వే, కాని దేవుడు ఇచ్చింది పెద్ద వరం. ఈ ప్రపంచంలో మనసుతో చేసిన చిన్న సహాయం కూడా ఒకరోజు పెద్ద మార్పు తీసుకువస్తుంది.